చేసిన దాని ట్వీట్ ఉద్దేశం కూడా కొంత అర్థం అవుతుంది కదా. ఆయన ప్రత్యర్థులకు డైరెక్ట్‌గా పనిచేసేవాడు చెప్తారండి. మావాడైనా పరాయి వాడే అన్న రకంగా ట్వీట్ చేయడంలోనే కొంత అర్థం అవుతున్నట్టుంది కదా. బాధ ఆయన అనిపిస్తుంది ఇండైరెక్ట్‌గా కదండి. కూడా డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు ఆయన. అవును. ఆ, డైరెక్ట్ గా చేసి బాధ అనిపిస్తుంది కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉండి, ఒక ఇంట్లో ఉండి, ఆ వ్యక్తి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే రాత్రి లైఫ్ అండ్ డెత్ సమస్య అండి. ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ఇది నాట్ ఓన్లీ ఇది పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు వదులుకొని ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న ఆలోచనతో 10 సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మాని కష్టపడుతుంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఓకే, ఏదైనా మీ దాంట్లో 100 ఓట్లు పోయినా 1000 ఓట్లు పోయినా కుటుంబంలో ఏది ఇబ్బంది వచ్చినా ఒకవేళ ఆ ఇబ్బందిని మళ్ళా మనం 5 సంవత్సరాలు ఎదుర్కోవాలా, 5 సంవత్సరాలు ప్రజలు నరకయాతను అనుభవించాలా, ఆ బాధని మరి ఎలా ఉంటారని ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్లేస్ లో, పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో ఆలోచించండి. ఒక కుటుంబ సభ్యులుగా మేమేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అడగలేదండి. మీరు రండి, ఇదిగో నాకు సపోర్ట్ చేయండి అని ఒక్క మాట కూడా అడగలేదు. ప్రజల్ని డైరెక్ట్ గా సపోర్ట్ చేయమండి, ప్రజల కోసం నేను ఉంటాననే చెప్పాడు తప్ప ఎవరిని కూడా మమ్మల్ని కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళమే తప్ప ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు రండి అని కానీ, లేకపోతే కూర్చోండి అని కానీ, నాకు సపోర్ట్ చేయండి అని కానీ, సోషల్ మీడియా పెట్టండి అని ఒక్క మాట కూడా ఆయన అనలేదని మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే మాలాట కొన్ని వందల మంది, కొన్ని వేల మంది సినిమా ఏరియా నుంచి వచ్చో, బయట నుంచి వచ్చో చాలా మంది చేశారు. కానీ అలాంటి వ్యక్తికి మనం తప్పు జరిగితే అది కరెక్ట్ కాదేమో అనేది, అంటే వైసీపీ వాళ్ళు ఆడిన డ్రామాలో ఈయన పడ్డాడు అనేదేమో నా మా డౌట్. సో కృష్ణకుమారి గారు, అంటే ఫ్యాన్ వార్ జరగడం జనరల్గా సినిమాల వరకు పరిమితం అవ్వడం అనేది ఒకటి, సరే అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ప్రజా సమస్యలు కదా, సరదాగా వచ్చి సపోర్ట్ చేయడం అనే దానికి కొన్ని కారణాలు కూడా చెప్పాలి కదా. ఎందుకు గెలిపియాలి వారిని అనే విషయానికి సంబంధించి రాష్ట్ర సమస్యల మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎందుకు పలానా వ్యక్తులకి మద్దతు ఇస్తున్నామంటే ఏం జరిగింది అనే దాని మీద అవగాహన ఉండాలి. కేవలం మిత్రుడైనంత మాత్రాన గుడ్డిగా ఓటు వేయమని అడుగుతున్నప్పుడు ప్రజలు కూడా ప్రశ్నిస్తారు కదా, ఎందుకు వేయాలి అనే దానికి. మరి ఇంతకాలం జరుగుతున్న అన్ని విషయాలు అబ్జర్వ్ చేసి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లో ఉన్నారు, ప్రాక్టికల్గా పనిచేస్తున్నారు, ఎంతోమంది కౌలు రైతులను ఆదుకున్నారు, ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అలుపెరగకుండా చివరి వరకు వారు ఎన్నిక ముందు రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యల గురించి ప్రస్తావించారు. మరి ఇవన్నీ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రేక్ వేసేలాగా చేయొద్దు కదా అనేది. అంటే ఒకటండి, మీరు మధ్యలో ఒక చిన్న మాట్లాడొచ్చు, ఒక చిన్నది అర్జెంట్ మాట్లాడవచ్చా? చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు 35 రూపాయలకు టికెట్ పెట్టారు. 35 రూపాయలకు టికెట్ డాక్టర్ డిస్ట్రిబ్యూటర్లు అంతా నష్టపోయారు. అలాగే భీమా నాయక్ సినిమాని థియేటర్ లో టోటల్ ఎంఆర్ఓలు ఆపేశారు. ఇదే సినిమాని ఎన్నో థియేటర్ సీట్ చేశారు. ఆ రోజు మన ఇదే శిల్పా రవి గారితోనో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఉంటుంటే సభాస్ ఇండస్ట్రీ కోసం, ఇదే చిరంజీవి గారు మా ఇండస్ట్రీ కోసం చేతులు జోడించి అడుగుతుంటే ఇదే పౌసాని కృష్ణమూర్తి గారు వీడియో లీక్ చేస్తే, ఇదే గవర్నమెంట్ వీడియోలో ఇచ్చేసి అవమానం చేద్దాం ప్రయత్నం చేసేటప్పుడు అది మీరు ఖండించుండి ఇది తప్పు అని అడుగుంటుంటే ఈ రోజు మేము సంతోషించేవాళ్ళం. ఈ రోజు మొత్తం టోటల్ గా పుష్ప సినిమా నిర్మాతలు నష్టపోతున్నప్పుడు, ఆ రోడ్డు మీద పడిపోతున్నప్పుడు 35 రూపాయల టికెట్ ఎవరైనా ఇస్తారండి? ఎంఆర్ వాళ్ళు అందరూ 100 రూపాయల టికెట్ అమ్మితే థియేటర్ సీట్ చేసినప్పుడు మీరు స్పందించి ఉంటే బాగుండేది. ఇదే శిల్పా రవి గారి దగ్గర తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇండస్ట్రీ కోసం మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం ఉన్నారు. మన అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్ గా ఇండస్ట్రీ కోసం సపోర్ట్ చేశారు, వాళ్ళ మనసులో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారని మనం అడిగేవాళ్ళు. ఈ రోజు ఆల్ ఆఫ్ ది సడన్ కరెక్ట్ గా 4 o'clock రావడం, 5:30కి 6 గంటలకు మనకి ఎలక్షన్ తెర అయిపోవడం, ఇది ఒక డ్రామానా కాదా? ఎందుకంటే ఈ రెండు నాకు అందుకే గుర్తొచ్చే కనుక మనకు కొంచెం సారీ అండి. లేదు, ఆ పాయింట్ కరెక్టే, మీరు రైజ్ చేసిన పాయింట్ కరెక్టే. కృష్ణకుమారి గారు చెప్పండి. అంటే నా ఉద్దేశం అండి, ఇప్పుడు